హాయ్ హాయ్. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ దేని గురించి అంటే ఇంటర్వ్యూ టిప్స్ అనమాట. నువ్వు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే ఈ టిప్స్ అనేది నీకు చాలా ఉపయోగపడతాయి. సో మిస్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడు. సో నేను చాలా నా యొక్క 4 to 5 years ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు చాలా టిప్స్ అయితే తీసుకొచ్చాను. సో జాగ్రత్తగా ఒక్కొక్కటి నోట్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే కన్నా ముందు మీరు ఏదైతే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేది మీరు రీసెర్చ్ చేయండి. ఫస్ట్ థింగ్, ఎట్లా రీసెర్చ్ చేయాలంటే మీరు లింక్డ్ఇన్లో రీసెర్చ్ చేయండి, గూగుల్లో రీసెర్చ్ చేయండి. సో డీటెయిల్స్ తెలుసుకోండి ఆ కంపెనీ గురించి. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలో ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట. సో మీరు ఇన్ కేసు అంత ఇంటర్వ్యూ పర్ఫామ్ చేసిన తర్వాతకి ఆ కంపెనీ డీటెయిల్స్ కానీ చెప్పకపోతే అక్కడ మీకు నెగిటివ్ పాయింట్ అయితే ఉంటుంది, అక్కడ నెగిటివ్ ఉంటుంది. సో మీరు ఏం చేయండి అంటే, ఏదైనా కంపెనీకి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పక్కాగా మీరు ఏం చేయండి, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ తెలుసుకోండి. ఎలాంటి డీటెయిల్స్ అంటే, మన కంపెనీ దేనికి పనిచేస్తుంది, ఓకే, మన కంపెనీ CEO ఎవరు, అండ్ మన కంపెనీ అనేది దేనికి రిలేటెడ్, సో ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉంటాయి, అట్లా జస్ట్ ఒక అవేర్నెస్ అయితే తెచ్చిపెట్టుకోండి. దాన్ని బట్టి ఏమైందంటే మీకైతే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో అప్పుడు ఏం చేయాలంటే ఫార్మల్గా డ్రెస్సింగ్ అయితే ఉంచుకోండి. ఎందుకంటే మీరు ఫార్మల్గా వెళ్ళకపోతే అక్కడ మీకు ఏమైందంటే మీ పైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఒకవేళ మీరు అంటే ఎలా అంటే ఆఫ్లైన్ కానీ లేకపోతే ఆన్లైన్ కానీ రెండిట్లో ఏది వెళ్ళినప్పటికీ కూడా మీరైతే ఫార్మల్గా డ్రెస్సింగ్ ఉండేట్లు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్గా మీరు ఇంటర్వ్యూలో దేని మీద ఫోకస్ చేయండి అంటే, బాగా మీ యొక్క స్ట్రెంత్ పైన బాగా ఫోకస్ చేయండి. అదేవిధంగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క అచీవ్మెంట్స్ పైన బాగా ఫోకస్ చేయండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తారంటే ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటే ఆ అవతల ఇంటర్వ్యూయర్ మనల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అతని క్వశ్చన్ సగం అడగకముందుకు ఆన్సర్ తక్కువని చెప్పేస్తూ ఉంటారు. సో అలా ఓవర్ యాక్టివ్ చేయకూడదు. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ అడిగితే నీట్గా సమాధానం ఎక్కువగా వినడానికి ప్రయత్నించండి. ఓకేనా, సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే, ఒకవేళ మీరు ఆఫ్లైన్ పోతే ఇది బాగా ఉపయోగపడుతుంది. బాడీ లాంగ్వేజ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎట్లాంటి బాడీ లాంగ్వేజ్ అంటే మీ యొక్క ఐ కాంటాక్ట్ అనమాట. ఓకే, సో ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీరు కళ్ళు ఇక్కడ పెట్టి ఇలా చూడడం వల్ల మీకు కొంచెం ఏమవుతుందంటే అది మీకు నెగిటివ్ చూపిస్తుంది. ఓకేనా, సో ఐ కాంటాక్ట్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు మంచిగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా మీ యొక్క వాయిస్ టోన్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, అదేవిధంగా మీ యొక్క హ్యాండ్స్ని కూడా కంట్రోల్ చేసుకో. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంటర్వ్యూ చెప్తా ఉన్నప్పుడు ఇట్లా అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. సో ఇట్లా అని చెప్పేసి అనకుండా సో కొంచెం కంట్రోల్ చేసుకోవాలి మన హ్యాండ్స్ని. ఓకేనా, సో ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది మీకు టిప్స్కి. ఓకేనా, నెక్స్ట్ వచ్చరికి మీరైతే కన్వర్జేషన్ చేస్తున్నారో అది కొంచెం మీనింగ్ఫుల్గా ఉండాలన్నమాట. అంటే ఆ యొక్క కాంటెక్స్ట్కి సంబంధించిందే ఉండాలి. ఓకేనా, సో ఏదో క్వశ్చన్ అడిగితే మీరు ఏదో సంథింగ్ తీసుకొచ్చేసి లేకపోతే ఏదో టైం పాస్ చేసే విధంగా అయితే ఉండకూడదు. మీనింగ్ఫుల్ కన్వర్జేషన్ అయితే ఉండాలి. ఓకేనా, ఇది బాగా ఫోకస్ చేయండి. అండ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళకన్నా ముందు ఏంటంటే కామన్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చాలా ఉంటాయి. నేను వీడియోస్ కూడా చేశాను చాలా. సో ఎక్కువగా ఏది అడుగుతారు ఎలా అంటే మీ యొక్క వీక్నెస్ చెప్పండి అని చెప్పేసి క్వశ్చన్ కానీ, లేకపోతే మిమ్మల్ని నేను హైర్ చేయాలంటే ఎందుకు హైర్ చేయాలి మిమ్మల్ని అని చెప్పేసి అట్లాంటి క్వశ్చన్స్ కానీ. సో అట్లా మీకు ఫ్రీక్వెంట్గా కామన్గా అడిగిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అవి మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, ఎందుకంటే ఒక బెటర్ వేలో మీరు ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ విని చెప్పేదానికన్నా ముందు కొద్దిగా ప్రిపేర్ అవుతే ఇంకా దాన్ని మీరు ఎఫెక్టివ్గా చెప్పగలుగుతారు. ఓకే, సో ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మీరు బేసిక్గా ఇంటర్వ్యూకి వెళ్ళకన్నా ముందు ఏం చేయాలంటే మాక్ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, సో బేసిక్గా అందుకోసం నేను ఏం చేస్తామంటే మన పైథాన్ లైఫ్లో ఏదైనా కోర్స్ తీసుకుంటే వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ ఇంటర్వ్యూకి వెళ్ళే కన్నా ముందు మాక్ ఇంటర్వ్యూ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తే మీరు ఏదైతే ఇంటర్వ్యూ ఉంటుందో దానికి మీకు బాగా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా, మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఒకవేళ మాక్ ఇంటర్వ్యూస్ మీరు ఎవరు తీసుకోకపోతే ఏం చేయండి అంటే, మీ అంతకు మీరే ఒక మిర్రర్ ముందుకెళ్ళి మీ అంతకు మీరే మాక్ ఇంటర్వ్యూ చేసుకోండి. ఇలా మీకు ఉపయోగపడుతుంది. కొన్ని యాప్స్ కూడా ఉంటాయి, చెక్ చేయండి మాక్ ఇంటర్వ్యూకి సంబంధించింది. సో అలా కూడా మీరు మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి
మీరు ఇంటర్వ్యూకెళ్ళే ముందు ఏం చేయాలంటే మీ యొక్క రెజ్యూమేని మీరు లైక్ తరోగా ఉండండి. మీరు ఏం మెన్షన్ చేసిండ్రు దానిలో మీ రెజ్యూమేలో ఏదైతే మెన్షన్ చేసారో మీరు తరోగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా మీకు రెజ్యూమే పైన క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో రెజ్యూమే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రెజ్యూమే కూడా చూసుకోండి మీరు ఏం పెట్టారని చెప్పేసి. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళే కన్నా ముందు మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో యాంగ్జైటీ కూడా ఉంటుంది కొంతమందికి. సో ఆ టైంలో మీరు ఏం చేయాలంటే కొంచెం లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అట్లాంటివి చేసి కొంచెం పీస్ఫుల్గా వెళ్ళేటట్టు ట్రై చేయండి. సో ఈ టిప్స్ అనేది చాలా చాలా ఉపయోగపడతాయి. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూ కంప్లీట్ అయిందో ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మీరు వచ్చేసి మీరు ఏం చేయాలంటే పక్కగా ఒక థ్యాంక్ యూ మెయిల్ అయితే రాయాలి. ఓకే, థ్యాంక్ యూ మెయిల్ రాస్తే ఏమవుతుందంటే లైక్ మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ కానీ లైక్ ఎలా అంటే ఇతను జాబ్ పైన చాలా కాన్సన్ట్రేట్గా ఉండడం అని చెప్పేసి అట్లా ఒక మంచి ఇంప్రెషన్ అయితే క్రియేట్ అవుతుంది. సో థ్యాంక్ యూ మీరు ఎట్లా రాయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్ చెప్తానమాట. ఒకసారి చూడండి. మీరు కావాలంటే చాట్ జీపీటీలో కానీ గూగుల్లో కానీ చాలా టైప్ చేసుకోండి, మీకు వస్తుంది. ఒక శాంపుల్ ఏం చెప్తున్నా అంటే లైక్ మీరు ఎట్లా ఒక ఫార్మాట్లో రాయొచ్చు అంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, ఓకే, అండ్ కన్సిడరేషన్, డియర్ ఇంటర్వ్యూయర్ నేమ్ ఎవరన్నా, ఓకే, డియర్ XYZ, I wanted to express my gratitude for the chance to interview for the job title something XYZ. Okay, position at something XYZ company yesterday. Okay, నార్మల్గా నేను ఏం చెప్తున్నా అంటే థ్యాంక్ యూ, ఓకే, సో XYZ మీరు లైక్ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను మీకోసం గ్రాట్యూడ్ చూపిస్తున్నాను. ఓకే, సో ఈ టైటిల్కి ఈ సో కంపెనీకి ఓకే నేను ఇట్లా ఎస్టర్డే అటెండ్ అయ్యాను అని చెప్పేసి ఒక చిన్న ఒక థ్యాంక్ యూ మెయిల్ నీట్గా రాసుకొని వాళ్ళకి పెట్టినట్లయితే సో అదొక మంచి వే ఆఫ్ లైక్ కమ్యూనికేషన్ కూడా చెప్పుకోవచ్చు. సో ఇది మీరు పాటించండి. మీరు గూగుల్లో వెతికితే చాలా థ్యాంక్ యూ మెయిల్స్ వస్తాయి అన్నమాట. సో అవి చెక్ చేసి లైక్ మీకు నచ్చిన విధంగా మీరు కన్వర్ట్ చేసుకొని దాన్ని అయితే పంపించడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇది ఒక మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే కన్నా ముందు మీరు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవన్నమాట. సో లైక్ ఇవి టోటల్గా నేను చెప్పాలనుకున్నది. సో మీరు ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో ఓకే ఇది ఫాలో అవ్వండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఇమ్మీడియట్గా షేర్ చేసేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి గట్టి కొట్టేసేయండి. అండ్ మీరు ఒకవేళ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే తెలుగులో నా దగ్గర నేను లైక్ ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. కామెంట్ సెక్షన్లో ఫ్రీ డెమో లింక్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.